ఈ లక్షణాలు మీలో ఉంటే మీకు ఆ సమస్య ఉన్నట్టే. ఒకవేళ వీటికి కనుక ఏదైనా వ్యాధి వస్తే ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడు నేను చెప్పే కొన్ని లక్షణాలు కనుక మీలో ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. ఒకవేళ ఈ లక్షణాలు మీలో ఉంటే ప్రమాదాన్ని నివారించడానికి ఎటువంటి చికిత్స తీసుకోవాలి? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేస్తే డయాలసిస్ తప్పదు. నమస్కారం. మూత్రపిండాలు మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఇవి కూడా ఒకటి. ఒకవేళ వీటికి కనుక ఏదైనా వ్యాధి వస్తే ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే కిడ్నీ వ్యాధుల వల్ల శరీరంలో హానికరమైన వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. ఇలా పేరుకుపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఎల్లప్పుడూ విపరీతమైన నొప్పి మరియు వాపులతో అలసటగా ఉంటారు. ఇక మీ రక్తపోటు కూడా చాలా అధికంగా ఉంటుంది. అతి ముఖ్యంగా మీరు ముఖ్యమైన పోషకాలను కోల్పోతారు. అలాంటి సందర్భంలో మీరు బతికి ఉండడానికి డయాలసిస్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఒకవేళ దాన్ని విస్మరిస్తే మరణానికి కూడా దారితీయచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ వీటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. కానీ ఇప్పుడు నేను చెప్పే కొన్ని లక్షణాలు కనుక మీలో ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ లక్షణాలు కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఈ లక్షణాలు మిస్ అయితే మీ పరిస్థితి దిగజారవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. కిడ్నీ సమస్య యొక్క లక్షణాలు ఏంటంటే వికారం, వాంతులు అవ్వడం, ఆకలి లేకపోవడం, అలసట మరియు బలహీనంగా అనిపించడం, నిద్ర సమస్యలు, మూత్ర విసర్జన ఎక్కువ లేక తక్కువగా ఉండడం, మెదడు పనితీరు మందగించడం, కండరాల నొప్పి, పాదాలు లేదా చీలమండల వాపు, చర్మం పొడిగా మారి దురద పెట్టడం, అధిక రక్తపోటు, కొన్నిసార్లు దీన్ని నియంత్రించడం కూడా కష్టం అవ్వచ్చు, ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఇవన్నీ ఉండొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏమైనా లక్షణాలు మీలో ఉంటే ఏ లక్షణాలు ఉన్నాయో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ లక్షణాలు మీలో ఉంటే ప్రమాదాన్ని నివారించడానికి ఎటువంటి చికిత్స తీసుకోవాలి? ఒకవేళ మీది కూడా ఇదే ప్రశ్న అయితే దానికి నా సమాధానం ఆయుర్వేదం. కిడ్నీ వ్యాధిని దూరం చేయడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. ఇవి కేవలం మీ సమస్య మీదే కాకుండా మీ పూర్తి ఆరోగ్యంపై దృష్టి సారించి పరిపూర్ణంగా మెరుగుపరుస్తాయి. అసలు ఆయుర్వేదం మీ వ్యాధిని ఏ విధంగా తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా ఎలా మెరుగుపరుస్తుంది అనేది తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. ప్రస్తుతం మనం జీవిస్తున్న అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా సమాజంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. దశాబ్దం క్రితం వరకు కని విని ఎరుగని దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఇక మన దేశంలో ప్రతి సంవత్సరం కిడ్నీ వ్యాధులు మరియు ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధులు దాదాపు రెట్టింపు అవుతున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. కిడ్నీ వ్యాధికి ఆయుర్వేద చికిత్సల గురించి తెలుసుకునే ముందు దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సాధారణంగా ఫిల్టరేషన్ ప్రక్రియ కిడ్నీలో జరగబడుతున్నప్పటికీ ఆయుర్వేదం ప్రకారం మూత్రం ఏర్పడే ప్రక్రియ మాత్రం పేగులలోనే ప్రారంభమవుతుంది. మన శరీరంలో ఉండే అగ్ని మూలకంలో అసమతుల్యత కారణంగా మూత్రం ఏర్పడటంలో మరియు ఫిల్టరేషన్ ప్రక్రియలో ఆటంకం కలుగుతుంది. ఫిల్టరేషన్ ప్రక్రియలో ఆటంకం వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఈ టాక్సిన్స్ పేరుకుపోవడం అనేది ఆయుర్వేదంలో ఆమ సంచయంగా పరిగణింపబడుతుంది. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల కిడ్నీ వ్యాధితో సహా అన్ని అనారోగ్యాలు దరి చేరుతాయి. అదేవిధంగా ఈ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి రక్తపోటు మరియు మధుమేహం కూడా ప్రధాన కారణాలు. ఎందుకంటే ఇవి రక్త ప్రవాహం యొక్క ప్రెషర్ని పెంచి కిడ్నీలో ఉండే రక్తనాళాలను డ్యామేజ్ చేస్తాయి. ఆయుర్వేదం దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిని ఏ విధంగా నయం చేస్తుంది అనే విషయానికి వస్తే, ఆయుర్వేద చికిత్సలో భాగంగా రక్తపోటు మరియు మధుమేహాన్ని కంట్రోల్ చేయడంపై దృష్టి పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వ్యాధి యొక్క అంతర్లీన కారణాలైన దోష అసమతుల్యత మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి యొక్క మార్పులు
సూచింపబడ్డాయి. వీటితో పాటు మేము గోక్షుర, పునర్నవ, వరుణ వంటి సహజ మూలికలను కలిగి ఉన్న ఆయుర్వేద మందులను అందిస్తాం. ఎందుకంటే ఈ మూలికలు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు కలిగి ఉంటాయి మరియు డయూరిటిక్స్ అంటే సహజమైన మూత్ర విసర్జన గుణాలతో నిండి ఉంటాయి. ఇవి కిడ్నీ ఫిల్టరేషన్ మరియు పనితీరును మెరుగుపరుస్తాయి. వీటితో పాటు పంచకర్మ వంటి ఆయుర్వేద చికిత్సలు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగించడానికి మరియు పూర్తి ఆరోగ్యాన్ని పునరుజ్జీవింపచేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఆయుర్వేదం శారీరక శ్రేయస్సుతో పాటు మానసిక శ్రేయస్సుపై కూడా దృష్టి కేంద్రీకరిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యోగా మరియు ధ్యానం వంటి అభ్యాసాలను కూడా సూచిస్తుంది. ఇవి ఒత్తిడిని దూరం చేసి మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఈ విధంగా మీ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో పాటు మీ పూర్తి ఆరోగ్యాన్ని సంపూర్ణ విధానం ద్వారా నయం చేసుకోవాలి అనుకుంటే మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ను నిశ్చింతగా సంప్రదించవచ్చు. ఎందుకంటే మేము 2 దశాబ్దాలకు పైగా 7 లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాన్ని పొందుతున్నాం. అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వర్ధన్ ఆయుర్వేదకు వచ్చి మీ కిడ్నీ వ్యాధిని శాశ్వతంగా దూరం చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో మా బ్రాంచీలు ఉన్నాయి. మమ్మల్ని సంప్రదించడానికి క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఫలితంగా మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా జీవించండి. ఇలాంటి ఉత్తమమైన విలువైన ఆయుర్వేద జ్ఞానాన్ని సంపాదించడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి షేర్ చేయండి.